రాము వెళ్లేదారిలో మంచి హోటల్ చూసి ఆపరా చేద్దాం. ఏం గురు ఏం చేస్తున్నావు? పెద్దింటి వాళ్ళ సమాధులు ఇవి. ఊళ్ళో వాళ్ళందరూ ఇది దేవస్థానంగా పూజిస్తుంటారు. ఇది దేవస్థానమా? ఈ దయ్యాలుండే స్థలం నీకు దేవస్థానమా? నువ్వు ఓకే అదవ్వి. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. బాగా చూడు. ఏ కృష్ణ అన్నా, ఆ విస్కీ తీసుకురా. అలాగే అన్నా. ఏ పిపి, ఇదే దేవస్థానంలో ఇక్కడే కూర్చొని నేను మందు కొడతాను. వాడు ఏం పీకుతాడో నేను చూస్తాను. పీకటం కాదు గురు, మన తోలు తీసి ఆరేస్తాడు. వాడు దేన్ని తోలు తీస్తాడో నేను చూస్తాను. నువ్వు చూడు. ఇవ్వరా. ఎంటర్టైన్మెంట్ కావాలి, మజా చెయ్యాలి కదా మనం. రారా పిపి, డాన్స్ చేయరా, బాగా ఆడరా. అన్నా బాబన్నా, ఆ రాజీవ్ని నేనే తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. కొట్టి తీసుకొస్తానన్నా. వెళ్ళు. సూపర్. ఏ రాజీవ్, మా బాబన్న పిలుస్తున్నాడు, రా. ఏంట్రా, ఎవరా నిన్ను కొట్టింది? అన్నా మీరు పిలుస్తున్నారు, రా అన్నా. భుజం మీద చెయ్యేసి ప్రేమగా చూశాడు. కళ్ళు మూసి తెరిచేలో పక్కన చితక బాధేశాడన్నా. ఏం చేస్తున్నావా నువ్వు? అసలు బుద్ధుందా లేదా నీకు? స్వామీజీ, దేవుడు ఎప్పుడు వస్తారు? పెద్దింటి రాజీవా, దేవుడు నువ్వు. మన ఊర్లో ఒక్క అంగుళం స్థలం కొని చూపించండి రా అని చెప్పి మా వాళ్ళతో నువ్వు చెప్పావంట కదా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఊర్నే కాదు, నిన్ను కూడా చేర్చి లేపేస్తాను, చూస్తావా? నేనెవరో తెలుసా నీకు? బాబు, కేబుల్ చెత్త నా కొడక. నువ్వెవడైతే నాకేంట్రా? నా లైఫ్ లో విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏ నా కొడుకుని పరిచయం చేసుకోలేదురా. రేయ్, నా గురించి వినుంటావు, నన్ను చూసుండావు. చూశాక నీ పొగరు చూపించావంటే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన ఒక్కొక్క పార్టు అలా పోతూనే ఉంటుంది. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వని నీలాంటి పనికి మాలినోళ్లే. నీ కాలు కాదు, నువ్వు పీల్చే గాలి కూడా ఈ ఊరి మీద పడకూడదురా. వదిలే గురు, నువ్వు చేతులెత్తి దండం పెట్టేటప్పుడే తెలుసు. చంపి పడేస్తాను. నా తల్లి మీద ఒట్టు గురు, ఎవ్వరికి చెప్పను. నీకు జరిగింది నాకు జరిగినట్లు కాదా? ఇవ్వు. ఉంచు. అటు చూడు, దేవుడి కోసం కొన్న చందనమాలని నా భర్త ఫోటోకి ఎలా వేశారో చూడు. ఎవరు చేశారు ఈ పని? అదే ఎవరో బుద్ధిలేనులు చేసుంటారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు? తీరా ముందు దాన్ని. తీస్తున్నాను. రాజీవా, వీళ్ళందరూ కలిసి మీ బావ చనిపోయారని పూజలు చేస్తున్నారురా. ఒకవేళ నువ్వు గనక ఉండుంటే ఈ విధంగా జరుగుండేదా చెప్పు? డాక్టర్, ఎందుకో నా మనసు ఒక విధంగా. మీరు బాధపడకండి. ఇంతకు ముందు కన్నా ఆవిడ ఇప్పుడు చాలా బెటర్గానే ఉన్నారు. ఆసుపత్రిలో చేర్చకూడదు అన్న మీ నిర్ణయం సరైనదే. బయట ఊర్లో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేద్దామా? ఖచ్చితంగా అవసరం లేదు. ఆవిడికి ముఖ్యంగా కావాల్సింది మీ అందరి ప్రేమ. అది దక్కితే చాలు. త్వరలోనే ఆవిడ కోలుకుంటారు. పళ్ళు మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి 32 పళ్ళు ఉంటాయి. దీన్ని జ్ఞానదంతము అంటారు. దీని వల్ల అందరూ కొంచెం ఇలా చూడండి. చూడు. ఓకే ఓకే, ఓపెన్ యువర్ మౌత్. 2 జ్ఞానదంతాలు ఊడి పడిపోయాయి. ఇంకా ఏదైనా పన్ను వీక్గా ఉందా చూడండి. ఓకే, ఓపెన్ యువర్. ఉండు, మా దగ్గర పళ్ళున్నాయి. ఇవ్వు. ఏది? అక్కడిచ్చాను కదా పళ్ళు. ఓ ఉన్నాయి గురు, ఇస్తా.
ఏంటి ఏంటి వెతుకుతున్నా గురు, కనపడలేదు. కొడక పళ్ళు గిళ్ళు లేకపోతే పీక కోసిస్తాను. సార్, మీ దగ్గర ఉన్న ఒరిజినల్ పళ్ళు ఫిక్స్ చేయడం కుదరదు. కావాలంటే ఆర్టిఫిషియల్ పళ్ళు ఫిక్స్ చేస్తాం. గోల్డ్ ప్లాటినము ఎలాంటిదైనా పెట్టించుకోవచ్చు. ఏంటి బంగారమా? మనిషికి పళ్ళు ఎన్నెళ్ళు ఉంటాయి? దవడ పళ్ళు 75 నుంచి 80 ఏళ్ల వరకు ఉంటాయి. కొందరికి చచ్చేంత వరకు ఉంటాయి బాబు. దేవుడని కొలుస్తున్నారు. చచ్చేంత వరకు వాడిని గుర్తు పెట్టుకునేలా చేశాడు. ఏంట్రా ఇది? పళ్ళు ఇప్పుడే దొరికాయి. బ్యాగ్ లో పెట్టుకో. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. అరే పిపి, పళ్ళు మాత్రం యూజ్ అవ్వలేదు. ఇట్స్ గాడ్. గెస్ట్ ఏంటి, నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను? ఏమైంది నా బంగారానికి? నాటకంలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను. గుడ్. నా డైలాగ్ నేను ఎంత స్పీడ్ గా చెప్తున్నానో తెలుసానన్నా? మీరు ఖచ్చితంగా నా షో చూడాలి, మిస్ అవ్వకూడదు. హైదరాబాద్ లో షో జరిగితే ఖచ్చితంగా వస్తానమ్మా. కొంచెం పనుంది. నాతో మాట్లాడకండి, మీకు నాకు కట్టు. పోండి. హే నిషా, నాన్న రావట్లేదే. హే, మీ నాన్నగారు మాత్రం ఈ డ్రామాని చూసారనుకో, అప్పుడు ఇదే నీ లాస్ట్ షో. ఏ ముందు నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యి, ఆ తర్వాత బియర్ తాగొచ్చు. హే, ఏమంటున్నావు? డైలాగ్ చెప్తాను, చూస్తావా? చెప్పు చూద్దాం. నిషా గ్యాంగ్ రండి. మాటలని చాలా ఈజీ. అన్నిటికీ లూలు అని యూజ్ చేయి, అది సరిపోతుంది. అత్తే లూవా అచ్చమైన తెలుగు భాష. ఓ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నాను మీరే చూడండి. నా పేరు ఉషా. నేను రేలంగి నుంచి. వేలంగి. హలో నిషా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నువ్వు వేశ్యా గృహంలో దిక్కులేక చిక్కుకున్నావు. నువ్వు చాలా బాధతో యాక్ట్ చేయాలి. సార్, నాకు ఆ బాధ ఉంది కానీ ఐ డోంట్ నో. ఐ మీన్ హౌ టు గెట్ ఇట్. లోపల ఉంది కానీ బయటికి రావట్లేదు అన్నమాట. అదే నేను చెప్పేది. ఈ పాత్రలో నువ్వు జీవించాలి. చెయ్యి. ఓకే సార్. నీ పేరేంటి? నా పేరు ఉషా. నేను రేలంగి నుంచి. అది ఏం యాక్టింగ్ చేస్తున్నావమ్మా నువ్వు? ఐఎమ్ సారీ సార్, కానీ నాకు అన్నం చేత్తో తినే అలవాటు లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? పేదవాళ్ళ సినిమాలు మీరు చూసారా? ఎలా తింటున్నారో తెలుసమ్మా? చూడండి, ఇది అన్నం. ఇలా తీసుకుని ప్రేమగా ఇలా తినాలి. రాలేదు, చేతిని కంటి దగ్గర పెట్టుకుని తిప్పడం వల్ల దాన్ని ఏడవడం అనరు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఆకాశాన్ని చూసావా? వయసు ఎందుకు ఆకాశాన్ని చూడాలి? చూడాలి, అన్ని చూసి తీరాలి. ఊరికే మొబైల్ చుట్టం కాదు, లోకాన్ని చూడాలి. ఇదిగో తీసుకో, ప్రాక్టీస్ చెయ్యి. చూడండి, ఈ రోజు మీరు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, రేపు గొప్ప నటులు అవుతారు. నన్నే ఎక్కిరిస్తున్నారా? నేను డైరెక్ట్ గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తాను. చూడండి, నా పేరు ఉషా. నా ఊరు పెందుర్తి. అక్కడ పక్కన. ఎక్స్క్యూజ్ మీ, ఒక బియర్ ఇవ్వండి. ఏ బ్రాండ్? ఎనీథింగ్. ₹75 ఇవ్వండి. ఇవ్వండి. ఏంటి మేడం, డబ్బులు లేవా? నేను ఇస్తాలే. రే, మన అకౌంట్ లో 3 బీర్లు ఇవ్వు. భలేవారే, తీసుకోండి, మొహమాట పడకండి, తీసుకోండి. థ్యాంక్స్. నీ రేట్ ఎంతే? ఎక్కువ మాట్లాడుకుంటా రేట్ చెప్పు. రే, నీ అయ్యా వెయిట్ చేయరా, పాపతో మాట్లాడుతున్నాను కదరా. చూసావా, పారిపోయింది. బండి తీయండి రా, బండి తీయండి.